అటు బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉద్రిక్తత ఏర్పడింది. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో వేళ ఫ్యాన్స్ హంగామా నెలకొంది. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై లాఠీచార్జ్ చేశారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ బెనిఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సంధ్యా థియేటర్ కు వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు అతన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీచార్జితో బన్నీ ఫ్యాన్స్ పరుగులు తీశారు. థియేటర్ బయట ఉన్న రోడ్లపైకి పరిగెత్తారు. దీంతో డివైడర్ల వద్ద ఉన్న ఇనుప కంచెలు విరిగిపోయాయి. లాఠీచార్జ్ ఘటనలో పలువురికి గాయాలవగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, పుష్ప సినిమాలో నిన్న రాత్రి సంధ్యా థియేటర్ వద్ద కొంత ఉధృతమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. నిన్న ఒక్కసారిగా సినిమా స్పెషల్ షో సినిమా చూడడానికి వచ్చినటువంటి అల్లు అర్జున్ కోసం పెద్ద ఎత్తున అభిమానులు సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి సంధ్యా థియేటర్ మనం చూస్తున్నటువంటి ఇదే థియేటర్ వద్దకి నిన్న అభిమానులు ఒక్కసారిగా చేరుకోవడంతో కొంత తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళ రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. అయితే నిన్న ఆ తోపులాటతో ఊపిరి ఆడక కొట్టుకుంటున్న మహిళను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తరలించారు. అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం మహిళా మృతదేహాన్ని గాంధీ మార్చులకు తరలించారు. మరి కాసేపులోనే మహిళా మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా నిర్వహించే అవకాశం ఉంది. చూడొచ్చు, నిన్న పుష్ప సినిమా మొత్తం ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లో భారీ స్థాయిలో విడుదలైనటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా, అంటే పుష్ప 2 దాదాపు 3 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి సినిమా నేపథ్యంలో ఆ సినిమాను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తండోపతండాలుగా థియేటర్ వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచే ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సంఘటనలో నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ వద్ద ఒక్కసారిగా అభిమానులు రావడంతో ఆ తోపులాటలో దిల్సుఖ్ నగర్ చెందినటువంటి రేవతితో పాటు తన 2 పిల్లలు, తన భర్త, మొత్తం 4 సినిమా స్పెషల్ షో సినిమా చూడడానికి వచ్చారు. ఈ స్పెషల్ షో సినిమా చూడడానికి వచ్చినటువంటి రేవతితో పాటు మరొక 2 పిల్లలు, శ్రీతేజ కావచ్చు, సన్విక కావచ్చు, 2 పిల్లలు కూడా తీవ్ర అస్వస్థ గురి కావడం జరిగింది. ఆ తోపులాటలో ఒక్కసారిగా అటు అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు గేట్లు లోపలికి తన్నుకొని లోపలికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తోపులాటలో రేవతి పూర్తిగా స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఉన్నటువంటి పోలీసులు ఆమెకు ఇక్కడే PCR చేశారు. కానీ PCR చేసిన తర్వాత వెంటనే స్థానికంగా ఉన్నటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తరలించారు. అప్పటికే రేవతి చనిపోయినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. రేవతితో పాటు తన కుమారుడు కూడా పరిస్థితి విషమంగా ఉంది. అతను కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం అయితే అటు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటనపై మరి అల్లు అర్జున్ ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే మరి ఆ కుటుంబాన్ని ఏ విధంగా చిత్ర యూనిట్ ఆదుకుంటుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సినిమాకు సంబంధించిన దాంట్లో పోలీసులు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.